హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ 1 అయితే గెలవడం జరిగింది. ఇండియా అయితే మనం ఇచ్చిన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయ్యింది. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఇప్పటి వరకు 10 మ్యాచెస్ జరుగుతాయి, అంటే 10 రిజల్ట్స్ వస్తాయి కనుక 10 రిజల్ట్స్లో 7 అయితే మనం చెప్పిన టీమ్సే గెలిచాయి. ఇక్కడ చూస్తే కనుక 70% విన్నింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. ప్రతి మ్యాచ్కి ముందు మనమైతే విన్ ప్రిడిక్షన్ ఇస్తాం, పలానా టీం గెలుస్తుందని ఛానల్ తరపున ఇస్తాము. సో 7 మ్యాచెస్ గెలిచాము 10లో అంటే నాకు ఎంత టాలెంట్ ఉందో మీరు అర్థం చేసుకోండి. కావాలంటే వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూడండి. ప్రతి వీడియోలో పలానా టీం గెలుస్తుందని లాస్ట్లో ఖచ్చితంగా విన్ ప్రిడిక్షన్ ఇస్తాను. కొన్ని ప్రిడిక్షన్స్ వస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. సో అది పక్కన పెడితే కనుక చాలా అద్భుతమైన, అంటే నాకైతే చాలా నవ్వు వచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే, మీరు చూస్తే కనుక మీ ఫేవరెట్ మూమెంట్ కూడా మ్యాచ్లో ఒకటి పెట్టండి. బట్ నా ఫేవరెట్ మూమెంట్ ఏంటిదంటే, హార్దిక్ పాండ్యా చూస్తే కనుక జాంపాని సెకండ్ సిక్స్ కొడతాడు. సెకండ్ సిక్స్ కొట్టినప్పుడు విరాట్ కోహ్లీ గంభీర్ ముందు కూర్చుంటాడు, విరాట్ కోహ్లీ వెనుకోండి షౌట్ చేస్తాడన్నట్టు పోయి గంభీర్ చెవులనే షౌట్ చేసినట్టు నాకు అది అనిపించింది. మస్తు నవ్వు వచ్చింది, అదైతే మస్తు అనిపించింది. కావాలంటే చాలామంది రిలేట్ అవుతారు, కావాలంటే మీరు చూడండి, హైలైట్స్ అన్న చూడండి, దాంట్లో దొరుకుతుంది. నాకైతే మస్తు అనిపించింది అదొకటి. నిజంగా వెళ్ళి చెవులనే ఉరినట్టు అనిపించింది అదైతే. అది పక్కన పెడితే కానీ మ్యాచ్లో చూస్తే కనుక ఇండియా గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటిదంటే, కీ మూమెంట్ 2-3 ఓవర్స్ మధ్యలోనే జరిగింది. అది ఏంటంటే మ్యాక్స్వెల్ వికెట్ అండ్ స్మిత్ వికెట్. మెయిన్గా చెప్పాలంటే స్మిత్ వికెట్. మ్యాచ్ చూస్తే కనుక 30 ఓవర్స్ అయిపోయేసరికి దగ్గర దగ్గర 150-160 ఉన్నారు. ఇంకా 35 ఓవర్స్కి వచ్చారు, 200 దగ్గరకు వచ్చేస్తున్నారు. ఏంట్రా బాబు 300 కొట్టేస్తారా అనిపించింది. ఈ పిచ్ మీద 300 ఇంపాసిబుల్ చేసే, ఇట్లాంటి టీం అయినా సరే. ఒకవేళ ఇండియా 300 కొట్టినా ఆస్ట్రేలియా చేజ్ చేయలేదు ఆ చేజ్ని. ఎందుకంటే మనం చెప్పినట్టే డ్రై సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పినాం, క్లియర్గా డ్రై సిచ్యువేషన్సే ఉన్నాయి. చూసే కనుక ఏ బ్యాటర్ కూడా సెటిల్ అవ్వలేదు ఆస్ట్రేలియా బ్యాటర్స్. ఇండియా కొద్దిగా మనకు నెక్స్ట్ అంటే సెకండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా ఆడినట్టు అనిపించింది, కానీ ఆస్ట్రేలియా బ్యాటర్స్ ఎవరు కూడా అంత కంఫర్టబుల్ అనిపించలేదు వాళ్ళైతే. సో డ్రై సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి 300 ఇంపాసిబుల్ అనిపించింది. షమి వేసిన ఆ బాల్ యార్కర్, అక్కడ వికెట్ పడ్డం. అక్కడి నుంచి చూస్తే కనుక నెక్స్ట్ మ్యాక్స్వెల్ వికెట్ పడ్డం. అక్షర్ పటేల్ ముందు వాళ్ళే 6 ఇస్తాడు, చూస్తే కనుక ప్యాడ్స్ మీద బాల్ పడుతుంది, 6 కొడతాడు. సెకండ్ బాల్ చూస్తే కనుక కొద్దిగా పుల్ బ్యాక్ చేసి చూస్తే కనుక గుడ్ లెంత్ బాల్ పడుతుంది, అది మిస్ అవుట్ అయ్యి ఆ వికెట్ పడుతుంది. మ్యాక్స్వెల్ వికెట్ అయితే స్మిత్ వికెట్, 2 కీ వికెట్స్ అన్నట్టు. ఒకవేళ చూస్తే కనుక దగ్గర మన ఆ మూమెంట్లో ఏమనుకున్నాంటే, స్మిత్ ఉన్నప్పుడు పోయింది 290 300 కొట్టేస్తారు అనిపించింది. 2 వికెట్లు పడంగానే ఓకే 250 దగ్గరనే ఆపేశారు ఇండియా అనిపించింది. బట్ కేరీ అద్భుతంగా ఆడిండని చెప్పొచ్చు. కేరీ వికెట్ కూడా ఒక 10-15 రన్స్ని షార్ట్ చేసిందని చెప్పొచ్చు. లాస్ట్లో చూస్తే కనుక వాళ్ళు ఏం ఆడలేదు. బట్ టాస్ చూస్తే కనుక ఇండియా మళ్ళీ ఒకసారి ఓడిపోయింది. రోహిత్ 14 టైమ్స్ అంట. మరి టాస్ కూడా ప్రాక్టీస్ చేయాలి కావచ్చు రోహిత్. దాని తర్వాత చూస్తే కనుక వాళ్ళు అయితే చేంజెస్ చేసుకొని వచ్చారు. మనం చెప్పినట్టే సాంగన్ ఏమన్నా తెస్తారా వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పినాం, బట్ వాళ్ళు సాంగన్ తీసుకొని వచ్చినారు. జేక్ ఫ్రేజర్ కాకుండా ఇంకో కొత్త ప్లేయర్ని ఆడిపించారు. ఆస్పిన్ కూడా వేస్తాడని, లెఫ్ట్ ఆర్మ్ ఆస్పిన్, రోహిత్ వికెట్ తీసిన కదా తను ఆడిపించారు. బట్ మేము చెప్పాము, ప్రివ్యూలోనే చెప్పాము క్లియర్గా, ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు పాకిస్తాన్లో ఆడినారు కాబట్టి కొద్దిగా సెట్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళు, ఖచ్చితంగా కొద్దిగా సెట్ అవ్వడానికి ఇబ్బంది పడతారని చెప్పినాం. ఆ విధంగానే వాళ్ళకు కొద్దిగా చూస్తే కనుక పవర్ ప్లేలో కొద్దిగా 5 ఓవర్స్ వరకు అయితే మనం కట్టడి చేయగలిగినాం. షమి అయితే ఒక క్యాచ్ అయితే వదిలేసిండు, ఏంట్రా అరే బాబు షమి, హాఫ్ ఛాన్సే, బట్ ఇంపార్టెంట్ క్యాచ్ కదా హెడ్ది అయితే. తర్వాత హెడ్ చూస్తే కనుక హెడ్కి స్టార్ట్ చేసిండు, 6లు 4లు హార్దిక్ని కొట్టిండు. దాని తర్వాత చూస్తే కనుక కుల్దీప్ని తీసుకొచ్చి నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కుల్దీప్ని కూడా కొట్టిండు. ఇంకా అయిపోయిందిరా బాబు, ఇంకా సెట్ అయిపోయింది, ఇంకా అవ్వదన్న ఇప్పుడు వరుణ్ చక్రవర్తి వచ్చిండు, వికెట్ తీసిండు. వరుణ్ చక్రవర్తి చాలా ఇంపార్టెంట్ వికెట్. గేమ్ చూస్తే కనుక ఒకవేళ తను ఇంకా 2-3 ఓవర్స్ ఉంటే కనుక ఇంకా అవుట్ అవ్వకు ఆ సిచ్యువేషన్స్లో. బట్ అక్కడి నుంచి
చూస్తే కనుక ఒక రన్ రేట్ తగ్గిపోయింది. ఆల్రెడీ ముందు షమి ఒక వికెట్ తీయడం. చూస్తే కనుక హెడ్ వికెట్ పడ్డ తర్వాత కొద్దిగా లభిషేన్ వీళ్ళు మంచిగా కొద్దిగా సెటప్ చేసినారు స్మిత్. బట్ లభిషేన్ కూడా తొందరగా అవుట్ చేసిండు జడేజా. దాని తర్వాత చూస్తే కనుక కేరీ తోటి చాలా ఇంపార్టెంట్. అసలు కేరీ అయితే ఎంత ఈజీతో ఆడుతున్నాడు అంటే అసలు ఇక్కడనే వీడు కేరీ కనుక మొత్తం దుబాయ్లోనే చిన్నప్పటి నుంచి ఆడిండు. అంత ఈజీగా షాట్స్ కొడుతున్నాడు, ఇన్సైడ్ అవుట్స్ కొడుతున్నాడు. సో ఈ గ్యాప్లో ఫోర్లు కొడుతున్నారు. స్మిత్ కూడా సెట్ అయిపోయాడు. ఏంట్రా బాబు అనుకున్న టైంలో షమి రావడం, వికెట్ తీయడం. చూస్తే కనుక 264 కొట్టినారు. 265 కొట్టాలి, అది వచ్చేసి రోహిత్ హైయెస్ట్ స్కోర్ 265. సో నాకు అనిపించింది ఏంట్రా లక్క ఏమైనా ఉందా ఇండియాకి అనిపించింది. బట్ చూసి ఆ లక్ని రోహిత్ పెట్టుకొని వచ్చిందని చెప్పిండు. 2 క్యాచ్లు మిస్ అవుట్ అయిపోయినాయి. ఒకటి క్లియర్గా కట్ షాట్ ఆడినప్పుడు దొరికిసినాడు అనిపించింది, ఇంకోటి అయితే లభిషన్ వదిలేసిండు. బట్ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. గిల్కి సచిన్ టెండూల్కర్ ఇచ్చిన బ్యాడ్ కూడా తనకు కలిసి రాలేదు. కీ మ్యాచ్లు అంటే నాకౌట్ స్టేజ్లో కొద్దిగా న్యూజిలాండ్ మీద అండ్ ఇక్కడ కొద్దిగా గిల్ ఫెయిల్యూర్ అయిపోయింది. బట్ ఈ మ్యాచ్లో చెప్పలేము ఫెయిల్యూర్ అని, బట్ స్కోర్ చేయలేదు అంతే. దాని తర్వాత రోహిత్ కూడా తొందరనే అవుట్ అవ్వడం, కొత్త స్పిన్నర్కి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ మనం ప్రివ్యూలో చెప్పాం. శ్రేయస్ అయ్యర్ కీ అని చెప్పినాం. సో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడిండు. అసలు శ్రేయస్ అయ్యర్ చేయబట్టే కోహ్లీ సెట్ అయ్యిండు అని చెప్పచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ మంచిగా ఆడతాడు కాబట్టి బౌలర్ని సెట్ కానియలేదు. సో రన్స్ వస్తూనే ఉన్నాయి, ఎక్కడ ప్రెషర్ అనేది లేదు. ఇద్దరు ఆడుతున్నారు. బట్ శ్రేయస్ అయ్యర్కి అయితే కొన్ని ఫోర్స్ అయితే ఆపేసినారు. మంచి ఫీల్డింగ్ స్మిత్ చేసిన అని చెప్పచ్చు. ఫీల్డింగ్ సెట్ చేసి కట్ షాట్ రాకుండా అస్సలు అక్కడ 2-3 ఫోర్లు ఆపేసేసరికి నెక్స్ట్ వచ్చేసి జాంపా ఓవర్లో కొద్దిగా ఫీల్డర్ని కొద్దిగా జరిపే వరకు అక్కడ బౌండరీ వస్తాయని ట్రై చేయడం, క్లీన్ బౌల్డ్ అయింది అది. దాని తర్వాత అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మీరు చూస్తే 30 balls to 27. సో చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ప్రెషర్ బిల్డ్ అవుతుంది వికెట్ పడ్డదని. ఆ ప్రెషర్ రాకుండా లెగ్ స్పిన్నర్లను 6లు కొట్టడం, 4లు కొట్టడం, అవుట్ అయ్యిండు. ఒకవేళ 40 balls 27 కొడితే వేరే కథ ఉండేది. 30 balls 27 కాబట్టి మంచిగా. తర్వాత చూస్తే హార్దిక్ వచ్చేసిండు. చూస్తే కనుక నెక్స్ట్ కేఎల్ వచ్చిండు. కేఎల్ అయితే ప్రెషర్ని కూడా హ్యాండిల్ చేసిండు. కేఎల్ ఏమన్నా డాట్స్ తీస్తాడు అంటే కూడా కేఎల్ డాట్స్ తీయకుండా మంచిగా 4లు కూడా తను కూడా కొట్టిండు, 6లు కొట్టిండు. విరాట్ కోహ్లీ అయితే స్పిన్ని అద్భుతంగా ఆడిన అని చెప్పచ్చు. విరాట్ కోహ్లీ అసలు ఎక్కడ కూడా ఒక్కటి ఎల్బిడబ్ల్యూ అది నిక్ అయింది, బట్ అది ఎల్బిడబ్ల్యూలో రాలేదు, అది రివ్యూ లాస్ట్ అయింది. బట్ అద్భుతంగా ఆడిండు. అంటే జడ్జిమెంట్ మంచిగా ఉంది స్పిన్కి అయితే. ఇట్లాంటి జడ్జిమెంట్ ముందు ఎందుకు చేయలేదు అనిపించింది. అంటే కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్ అయినప్పుడు అసలు అట్లాంటి జడ్జిమెంట్ ఎందుకు చేయలేదు అనిపించింది. బట్ అద్భుతంగా ఆడిండు. ఎక్కడ ఏదన్నా షాట్ వస్తే కనుక మనకు ఎల్లీస్ చూస్తే కనుక ఒక షార్ట్ పిచ్ బాల్ వేస్తాడు చాలా క్రూషియల్ టైంలో. ఆ బాల్ అయితే లెగ్ సైడ్ అయితే పుల్ కొట్టిండు. మస్తు అనిపించింది ఆ షాట్ అయితే. అద్భుతంగా ఆడిండు. స్పిన్నర్లను అయితే అద్భుతంగా ఆడిండు. చూసే కనుక 80 దగ్గర కోహ్లీ అవుట్ అయ్యిండు. అప్పటికి ఇండియా ఆడుతూ పాడుతూ మంచిగా సెంచరీ అయిపోతుంది అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి మ్యాచెల్లో సెంచరీ వేరే సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే 80 స్కోర్ కూడా అద్భుతమైన స్కోరు తను ఆడిన దాంట్లో. అంటే చూస్తే మీరు చూడండి 80 runs తీసేస్తే ఆడ ఇండియా చూస్తే కనుక జడేజా కూడా వచ్చిండు 80 కొట్టిన తర్వాత కూడా. చూస్తే ఒకవేళ కోహ్లీ ముందే అవుట్ అయితే చాలా ప్రాబ్లం అయ్యేది ఇండియాకి. బట్ చాలా అద్భుతంగా ఆడిండు అని చెప్పొచ్చు కోహ్లీ. విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఇంకా అద్భుతంగా ఉండేది. మంచి షాట్స్ ఆడిండు. లూజ్ బాల్ పడుతుంది అంటే రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ కానీ ఒక స్వీప్ షాట్ ఆడిండు. అద్భుతం అనిపించింది అసలు. ఆడుతూ పాడుతూ అసలు అంటే నిలబడి అట్లా రన్స్ పోతూనే ఉన్నాయి అట్లా ఆడిండు. ఎక్కడ కూడా ప్రెషర్ డాట్ బాల్స్ తీసుకోలేదు. అద్భుతంగా ఆడినట్టు అనిపించింది. బట్ కేఎల్ రాహుల్ ఆ ఓవర్లో కొట్టిన తర్వాత జాంపాని అంటే స్ట్రైట్ డ్రైవ్ కొడదాం అనుకున్నాడు అంట. బట్ కొద్దిగా టర్న్ అవ్వడం లెగ్ సైడ్లో లాంగ్ ఆన్లో దొరికేసిండు. సో దాని తర్వాత హార్దిక్ వచ్చిండు. హార్దిక్ చూడాలి నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్ ఉంటాడో ఫైనల్కి. ఎందుకంటే ఒక 2 కూర్తూ మళ్ళీ ఒకసారి ఆగడం, మళ్ళీ ఇంకా రావడంతో కాలు పట్టుకున్నాడు. అది ఎంత పెద్ద ఇంజురీ ఇంకా తెలియదు. ఒకవేళ పెద్ద ఇంజురీ అయితే కనుక ఎవరు ఆడతారు? శివం దుబేనే ఏమైనా తీసుకొస్తారా చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఫైనల్లో హార్దిక్ లేకపోతే
మొత్తం టీమ్ బ్యాలెన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది, అది ఒకసారి ఆలోచించుకోవాలి. బట్ అద్భుతంగా సిక్స్లు కొట్టాడు. సెకండ్ సిక్స్ కొట్టినప్పుడు కోహ్లీ అయితే అద్భుతంగా అరిచిండు అనిపించింది. మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది అది. గంభీర్ చెవులో ఒర్రినట్టు అనిపించింది. బట్ లాస్ట్లో చూస్తే కేఎల్ సిక్స్ కొట్టి, కేఎల్ బ్యాటింగ్ అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెషర్ అంటే డాట్స్ ఎక్కువ ఆడతలేడు, అది ప్లస్ పాయింట్ అన్నట్టు. అంటే ఎవరు వచ్చినా డాట్ బాల్స్ ఎక్కువ ఆడలే, అంటే అటాక్ చేస్తున్నాడు, అది కూడా రిస్క్ ఫ్రీ. అంటే చూడాలి, అంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి అక్కడ కొట్టడం అని మంచి పాజిటివ్ క్రికెట్ ఆడడం మస్తు అనిపించింది. కేఎల్ కూడా మంచిగా అనిపించిండు. సో ఓవరాల్ చూస్తే కనుక ఇండియా మ్యాచ్ని గెలిచింది. మనం ఇచ్చిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. రేపటి మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు ఏంటిది అనేది మన ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక అంతో ఇంతో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి చూసారు కాబట్టి. సో ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక చాలా 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 థ్యాంక్ యూ.